Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 5th క్లాస్ తెలుగు వర్క్ బుక్ చాప్టర్ 3 కొండవాగు సాధన పత్రాలు ఏ విధంగా చేయాలో చూద్దాం. సాధన పత్రం 1 చదవడం వ్యక్తపరచడం ఇచ్చున్నారు. చూడండి, కింది కథను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ విజయ్, కార్తిక్ మంచి స్నేహితులు, వీళ్ళు వస్తే బడిలో పిల్లలందరూ వీరి చుట్టూ చేరేవారు అనే కథ ఇచ్చున్నారు. దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నారు. వాటి ఆన్సర్లు ఏవో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఆహారం దొరికినప్పుడు కాకులు ఏం చేసేవి అని ఇచ్చున్నారు. దీని జవాబు, ఆహారం దొరికినప్పుడు కాకులు కావు కావు అంటూ అరిచి మిగిలిన అన్ని కాకులను పిలిచి కలిసి పంచుకొని తినేవి అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, విజయ్ కార్తిక్ లకు ఉన్న మంచి అలవాటు ఏమిటి అని ఇచ్చున్నారు. దీని జవాబు, తాము తెచ్చుకున్న తినుబండరాలను స్నేహితులందరితో కలిసి పంచుకొని తినడం విజయ్ కార్తిక్ లకు ఉన్న మంచి అలవాటు అని రాయండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఈ కథ పేరు పెట్టండి అని ఇచ్చున్నారు. ఈ కథకు పేరు వచ్చేసి పంచుకొని తిందాం లేదా ప్రకృతి నేర్చిన పాఠం అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, విజయ్ కార్తిక్ లకు ఉన్న మంచి అలవాట్లు గురించి చదివారు కదా, మీరు నేర్చుకున్న మంచి అలవాట్లను రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు, నా వస్తువులను ఆహారాన్ని మిత్రులతో పంచుకోవడం, పెద్దలను గౌరవించడం మరియు అందరితో మర్యాదగా మాట్లాడటం, సహాయం కావలసిన వారికి నాకు తోచిన సహాయం చేయడం అని రాయండి. నెక్స్ట్ చూడండి, కింది పేరాను చదివి ప్రశ్నలకు తయారు చేయండి అని ఇచ్చారు. ఇక్కడ దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండాపల్లి బొమ్మల్లా ఉన్నాయి అనే పేరా ఇచ్చున్నారు. ఈ పేరా ద్వారా కొన్ని ప్రశ్నలు తయారు చేద్దాం. ప్రశ్న నెంబర్ 1, దూరాన ఉన్న ఇల్లు దేనిలా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 2, ఎత్తు మీద నుండి చూస్తే ఏ అందాలు కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3, పింజ మబ్బులు ఎలా విన్యాసాలు చేస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 4, తూర్పు వైపు తిరిగినప్పుడు ఏమి కనిపించాయి అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 2 చదవడం వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. చూడండి, కింది పేరాను చదవండి, ఇచ్చిన పదాలకు సరైన చోట రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇచ్చిన పదాలు పీచు మిఠాయి, జాతర, చెరుకు రసం, సాయంత్రం, గాజులు అని ఇచ్చున్నారు. ఇక్కడ పేరా వచ్చేసి ఆనంద్, జయ అన్నా చెల్లెలు గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లారు. డాష్ చాలా సందడిగా అని ఉంది. ఈ డాష్ లో జాతర అని రాయండి. అక్కడ బొమ్మల దుకాణాలు, మిఠాయి దుకాణాలు, గాజులు, బొట్టు బిల్లలు, గొలుసులు అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. అందులో గల ఒక దుకాణంలో జయకు డాష్ కొన్నాడు అని ఇచ్చున్నారు. ఈ డాష్ లో గాజులు అని రాయండి. తనకు రంగురంగుల బెలూన్లు, బొమ్మలు కొనుక్కున్నాడు. ఇద్దరు కలిసి డాష్ తిన్నారు అని ఇచ్చున్నారు. డాష్ లో పీచు మిఠాయి అని రాయండి. వారి దగ్గరలోని చెరుకు రసం దుకాణం కనిపించింది. డాష్ తాగుదామని జయ అడిగింది అని ఇచ్చున్నారు. ఈ డాష్ లో చెరుకు రసం అని రాయండి. సరే, తాగుదాం అని ఇద్దరు చెరో గ్లాస్ తాగారు. జాతరలో ఉన్న అన్నిటిని చూసి డాష్ ఇంటికి చేరుకున్నారని ఇచ్చున్నారు. ఈ డాష్ లో సాయంత్రం అని రాయండి. నెక్స్ట్ చూడండి, విజయ్ తన డైరీలో ఆదివారం విశాఖపట్నంలో చూసిన విషయాలను రాసుకున్నాడు. వాక్యాలు తారుమారు అయ్యాయి. తారుమారైన వాక్యాలను వరుస క్రమంలో పేరగా రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ చివరగా కైలాసగిరి వెళ్లి పై నుంచి నగరాన్ని చూశారు. ఈ విధంగా తారుమారు చేసిన వాక్యాలున్నాయి. వాటి సరి చేసి ఈ విధంగా రాయండి. నేను ఈ రోజు విశాఖపట్నం వెళ్ళాను. ఉదయం బీచ్ కు వెళ్లి సముద్రపు అలలు, చల్లని గాలిని ఆస్వాదించాను. ఆ తర్వాత హార్బర్ కి వెళ్ళాను. తర్వాత సబ్మెరీన్ మ్యూజియం చూశాను. అది చాలా ఆసక్తికరంగా ఉంది. చివరగా కైలాసగిరి వెళ్ళి పైనుంచి నగరాన్ని చూశాను. ఈ రోజు నేను ఎన్నో కొత్త ప్రదేశాలు చూశాను. ఈ రోజు నాకు చాలా ఆనందంగా గడిచింది అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 3 పదజాలం ఇచ్చున్నారు. పేరాను చదవండి,
అభ్యాసాలు చేయండి అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ప్యారాలోని సరళ అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆ, ఏ, క, ప, జ అనే సరళ పదాలు ఇచ్చున్నారు. నెక్స్ట్ లా, వా, డ, మా, రా అనే సరళ పదాలు రాయండి. నెక్స్ట్ పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ అలసట అనే పదం ఇచ్చున్నారు. నెక్స్ట్ ఎండ, కలప, పడవ, జలజ, లత అని రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. సొంత వాక్యం వచ్చి మేము సెలవుల్లో పడవ ప్రయాణం చేశాము అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ప్యారాలోని గుణిత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ చు, తో, బా, మే అనే పదాలు ఇచ్చున్నారు. నెక్స్ట్ ప, సు, క, వి అనే పదాలు రాయండి. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ చూడటం అని ఇచ్చున్నారు. నెక్స్ట్ తోటలు, బాగుంటాయి, మేఘాలు, పాటలు, సూర్యోదయం అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి అన్నారు. దీని జవాబు మా ఇంటి ఆవరణలో అందమైన తోటలు ఉన్నాయి అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడులు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ క, వా అనే పదాలు ఇచ్చున్నారు. నెక్స్ట్ ఛ, క్ష, స్ప అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ అక్కడ అని ఇచ్చున్నారు. నెక్స్ట్ సప్పుడలతో, పచ్చని, పక్షుల, మనస్సు అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి అన్నారు. సొంత వాక్యం వచ్చి వానాకాలంలో పొలాలు పచ్చని రంగుతో కలకలలాడుతుంటాయి అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలు రాయండి, వాటితో వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ సంయుక్తాక్షర పదాలు పర్వతాలు అని రాయండి. వాక్యం వచ్చేసి హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి అని రాయండి. నెక్స్ట్ పదం ప్రశాంతంగా అని రాయండి. దీని వాక్యం ఉదయం వేళ దైవ ప్రార్థన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 4 చూడండి. పదజాలం అని ఇచ్చున్నారు. ఆ గమనిస్తే కింది గళ్ళలో అడవికి సంబంధించిన పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఉదాహరణకు చెట్లు అని ఇచ్చున్నారు. అలాగే నెక్స్ట్ జంతువులు, పక్షులు, తేనె పట్టు, పువ్వులు, కుందేళ్లు అని రాయండి. నెక్స్ట్ ఆ చూడండి. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఆ అర్థంతో వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఉదాహరణకు ఆకాశంలో మేఘాలు గబగబా కదులుతున్నాయని ఇచ్చున్నారు. గబగబా అంటే వేగంగా అని ఇచ్చున్నారు. ఆకాశంలో మేఘాలు వేగంగా రాస్తున్నారు. అదే విధంగా వన్ చూడండి. ఇరబూసిన మల్లెపూలు చూడ చక్కగా ఉన్నాయి అని ఇచ్చున్నాడు. చూడ చక్కగా అంటే అందంగా అని రాయండి. ఇక్కడ వాక్యం వచ్చేసి ఇరబూసిన మల్లెపూలు అందంగా ఉన్నాయి అని రాయండి. సెకండ్ వన్ చూడండి. పుట్టలలో సర్పాలు నివసిస్తున్నాయని ఇచ్చున్నారు. ఇక్కడ సర్పాలు అంటే పాములు అని రాయండి. వాక్యం వచ్చేసి పుట్టలలో పాములు నివసిస్తాయి అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్. పర్వతాల నుండి జలపాతాలు కిందకి జాలు వారుతున్నాయి అని ఇచ్చున్నారు. ఇక్కడ పర్వతాలు అంటే కొండలు అని రాయండి. వాక్యం వచ్చేసి కొండల నుండి జలపాతాలు కిందకి జాలు వారుతున్నాయి అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్. సూర్యకాంతికి తామరాకుపై నీటి బిందువులు దగదగా మెరుస్తున్నాయి అని ఇచ్చున్నారు. ఇక్కడ దగదగా అంటే ప్రకాశవంతంగా అని రాయండి. వాక్యం వచ్చేసి సూర్యకాంతికి తామరాకుపై నీటి బిందువులు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ విస్తరాకులు అనే పదం ఇచ్చున్నారు. దీని జవాబు శుభకార్యాల్లో విస్తరాకులలో భోజనం వడ్డిస్తారు అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 5 చూడండి. పదజాలం అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆ చూడండి. కింది ఆధారాలతో పట్టికను పూరించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ అడ్డం నిలువని 2 బాక్సులు ఇచ్చున్నారు. ముందుగా అడ్డు వరుస చూడండి. ఒకటి కొండకు మరొక పేరు అని ఇచ్చున్నారు. దీనికి 3 అని ఇచ్చున్నారు కాబట్టి 3వ సంఖ్య దగ్గర పర్వతం అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. చేపలు పట్టుకొని తినే తెల్లని పక్షి అని ఇచ్చున్నారు. దీనికి 2 అని ఇచ్చున్నాడు. 2 దగ్గర కొంగ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి. ఒక తీయని పండు అని ఇచ్చున్నారు. ఇక్కడ సంఖ్య 3 అని ఇచ్చున్నారు. 3వ సంఖ్య దగ్గర సపోటా అని రాయండి.
నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, గుడిలో బడిలో కొట్టేది అని ఇచ్చున్నారు. ఇక్కడ సెకండ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ గంట అని రాయండి. నెక్స్ట్ నిలువు చూడండి, గాలిలో ఎగరేది అని ఇచ్చున్నారు. ఇక్కడ నెంబర్ 2 అని ఇచ్చున్నాడు. రెండో నెంబర్ దగ్గర పక్షి అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, తక్కువ మందిని ఇలా అంటారని ఇచ్చున్నారు. నెంబర్ 3 ఇచ్చున్నారు. నెంబర్ 3 దగ్గర కొంచెము అని రాయండి. నెక్స్ట్ నదులన్నీ దీనిలో కలుస్తాయి అని ఇచ్చున్నారు. ఇక్కడ నెంబర్ 3 అని ఇచ్చున్నారు. నిలువు వరుసలో సముద్రం అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, అన్నం వార్చితే వచ్చేది అని ఇచ్చున్నారు. ఇక్కడ నిలువు వరుస 2 అని ఇచ్చున్నాడు. ఇక్కడ గంజి అని రాయండి. నెక్స్ట్ చూడండి, సరైన జవాబును గుర్తించని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, మనం చెత్తను చెత్తబుట్టలో వేయాలి, ఇది దేనిని సూచిస్తుందని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ ఈ శుభ్రత అని రాయండి. సెకండ్ వన్ చూడండి, విద్యార్థులు చెట్లను కాపాడాలని నినాదాలు చేశారు, ఇది ఏ పదానికి సరిపోతుందని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ ఆ వనరక్షణ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ వల్ల గాలి మలినమవుతుంది, దీన్ని ఏమంటారని ఇచ్చున్నారు. దీని జవాబు గాలి కాలుష్యం లేదా వాయు కాలుష్యం అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 6 స్వీయ రచన అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, జావేద్ లేఖను ఎవరికి రాశారని ఇచ్చున్నారు. దీని జవాబు జావేద్ లేఖను తన మిత్రుడైన నరేష్ కి రాశారు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, మీరు చూసిన ఏదైనా కొండ గురించి 2 వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ నేను తిరుమల కొండను చూశాను, అవి పచ్చని చెట్లతో జలపాతాలతో చాలా అందంగా ఉంటాయి అని రాయండి. నెక్స్ట్ ఆ కొండలపైకి వెళ్లే దారిలో ప్రయాణం చేయడం ఎంత ఆనందంగా అనిపిస్తుంది అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయని ఇచ్చున్నారు. దీని జవాబు నీటి బుగ్గ దగ్గర నుండి స్వచ్ఛమైన నీరు గలగలా పారే చిన్న చిన్న పాయలుగా విడిపోయి కిందకి ప్రవహిస్తూ వస్తున్నాయి అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, కొండపై నుండి ఊరిని చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతిని రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు కొండపై నుండి ఊరిని చూసినప్పుడు ఇళ్ళన్నీ చిన్న బొమ్మల్లా, పొలాలు పచ్చని తివాచిల్లా చాలా అందంగా కనిపించి మనసు ఎంతో ఆహ్లాదంగా అద్భుతంగా అనిపించింది అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఒక గ్రామం ప్రకృతి సమతుల్యంగా ఉండడానికి మనం ఏమి చేయాలో మీ మాటల్లో రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు గ్రామంలో ఎక్కువ చెట్లను నాటాలి, ఉన్న చెట్లను నరకకుండా కాపాడుకోవాలి అని రాయండి. నెక్స్ట్ చెరువులు కాలువలు మలినం కాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అని రాయండి. నెక్స్ట్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలి అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, రామం వాళ్ళ ఊరి చుట్టూ ఏమి ఉన్నాయో తెలుసుకున్నాం కదా, మరి మీ ఊరి చుట్టూ ఏమి ఉన్నాయో 5 వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ మా ఊరి తూర్పు వైపున పచ్చని పంట పొలాలు ఉన్నాయి, పడమర వైపున ఒక పెద్ద మంచినీటి చెరువు ఉంది, ఉత్తరం వైపున ఎత్తైన చిన్న కొండలు కనిపిస్తున్నాయి, దక్షిణం వైపున పెద్ద కొబ్బరి తోటలు మరియు మామిడి తోటలు ఉన్నాయి. మా ఊరి చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణం ఎంతో ప్రశాంతవంతంగా అందంగా ఉంటుంది అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 7 భాష్యాంశాలను ఇచ్చున్నారు. చూడండి, కింది వాక్యాలలో నామవాచకాన్ని సర్వనామాన్ని గుర్తించండి, వాటి కింద గీత గీయండి అని ఇచ్చినారు. ఇక్కడ 1 చూడండి, వీరన్న పొలానికి వెళ్ళాడు, అతడు మామిడికాయలు కోసాడు అని ఇచ్చున్నారు. ఇక్కడ నామవాచకం వచ్చేసి వీరన్న అని రాయండి, సర్వనామం వచ్చేసి అతడు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ 1 చూడండి, సునీత వినీత బజారుకు వెళ్ళారు, వాళ్ళు కూరగాయలు కొన్నారు అని ఇచ్చున్నారు. ఇక్కడ నామవాచకం వచ్చేసి సునీత వినీత అని రాయండి, సర్వనామం వచ్చేసి వాళ్ళు అని రాయండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, పిల్లి పాలు తాగింది, అది మ్యావ్ మ్యావ్ అంటూ పారిపోయింది అని ఇచ్చున్నారు. ఇక్కడ నామవాచకం వచ్చేసి పిల్లి అని రాయండి, సర్వనామం వచ్చేసి అది అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, దివ్య బడికి వెళ్ళింది, ఆమె పరీక్ష రాసింది అని ఇచ్చున్నారు. ఇక్కడ నామవాచకం వచ్చేసి దివ్య అని రాయండి, సర్వనామం వచ్చేసి ఆమె అని రాయండి. నెక్స్ట్ చూడండి, కింది వాక్యాలను పరిశీలించండి, ఖాళీలో సరైన సర్వనామాన్ని రాయండి అని ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఆనంద్ చెరువుకు వెళ్ళాడు, డాష్ చేపలు పట్టారు అని ఇచ్చాడు. ఇక్కడ అతడు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, విశాఖపట్నంలో బీచ్ ఉంది, డాష్ సుందరమైన నగరం అని ఇచ్చున్నారు. ఇక్కడ అది అని రాయండి. నెక్స్ట్ థర్డ్ 1 చూడండి, నెమిలి అందమైన పక్షి, డాష్ అందమైన
బలమైన ఈకలు ఉంటాయని ఇచ్చున్నారు. ఇక్కడ దానికి అని రాయండి. నెక్స్ట్ 4th వన్ చూడండి. రాజు హోటల్ కు వెళ్ళాడు, డాష్ పూరి తిన్నాడని ఇచ్చున్నాడు. ఇక్కడ అతడు అని రాయండి. నెక్స్ట్ 5th వన్ చూడండి. సిరి సంగీతం నేర్చుకుంది, డాష్ పాటలు బాగా పాడుతుందని ఇచ్చున్నారు. ఇక్కడ ఆమె అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రాము రోజు బడికి వెళ్తున్నాడు, గీత గీసిన పదాన్ని ఏ భాష భాగానికి చెందిందని ఇచ్చున్నారు. రాము అంటే పేరు కాబట్టి నామవచకము అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఖాళీలలో సరైన సర్వనామాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇందు బొప్పాయి తిన్నది, డాష్ కు బొప్పాయి అంటే చాలా ఇష్టం అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆమె అని రాయండి. థర్డ్ వన్ చూడండి. కింది వాణిలో సర్వనామాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ సిరి నేను కలిసి తిరుపతి వెళ్ళాము అని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ ఈ నేను అని రాయండి. నెక్స్ట్ 4th వన్ చూడండి. అమ్మ కూరగాయలు తెచ్చింది, అవి తాజాగా ఉన్నాయని ఇచ్చున్నారు. అవి దేనికి బదులుగా వాడారని ఇచ్చున్నారు. ఇక్కడ కూరగాయలు బదులుగా ఆప్షన్ ఆ కూరగాయల బదులుగా అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 8 సృజనాత్మకత అని ఇచ్చున్నారు. ఊహించి రాయండి. నేనే పుస్తకాన్ని అయితే అని ఇచ్చున్నారు. ఇక్కడ పుస్తకాల సంచి అని ఇచ్చున్నారు. ఇక్కడ నన్ను ఎక్కువ బరువుతో నింపకు, శుభ్రంగా ఉంచుకో మరియు కింద పడేసి దుమ్ము అందించకు అని రాయండి. నెక్స్ట్ పెన్ అని ఇచ్చున్నారు. ఇక్కడ నాతో మంచి అక్షరాలు రాయి, నా మూత జాగ్రత్తగా పెట్టు, నన్ను కింద పడేసి పాడు చెయ్యకు అని రాయండి. నెక్స్ట్ స్కేలు అని ఇచ్చున్నారు. నాతో నిలువుగా చక్కగా గీతలు గీయు, నన్ను విరిచేయకుండా జాగ్రత్తగా వాడుకో అని రాయండి. నెక్స్ట్ ఏకరూప దుస్తులు అని ఇచ్చున్నారు. నన్ను ఉతికి శుభ్రంగా ఇస్త్రీ చేసి వేసుకో, నాపై సిర లేదా మురికి మరకలు పడకుండా చూసుకో అని రాయండి. నెక్స్ట్ బూట్లు అని ఇచ్చున్నారు. నన్ను ప్రతిరోజు పాలిష్ చేసి మెరిపించు, నా కాళ్లకు రక్షణ ఉంటాను, నీ కాళ్లకు రక్షణగా ఉంటాను, మురికి నీటిలో తొక్కకు అని రాయండి. నెక్స్ట్ నేనేమి నేర్చుకున్నానని ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి. కింది ప్రశ్నకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ 1 చూడండి. కొన్ని ప్రాంతాలకు వాగు నీరే ఆధారం అని ఇచ్చున్నారు. ఇక్కడ వాగు అంటే ఏరు, చిన్న సెలవేరు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ 1 చూడండి. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆకాశం అని ఇచ్చున్నారు. దీని సొంత వాక్యం వచ్చేసి రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తాయి అని రాయండి. నెక్స్ట్ థర్డ్ 1 చూడండి. వాక్యాన్ని చదవండి, సర్వనామాన్ని గుర్తించండి ఇచ్చున్నారు. నా పేరు హేమ, నేను 5వ తరగతి చదువుతున్నానని ఇచ్చున్నారు. ఇక్కడ సర్వనామం వచ్చేసి ఆప్షన్ ఆ నేను అని రాయండి. నెక్స్ట్ చూడండి. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ పిల్లలు సర్కస్ చూడడానికి వెళ్ళారు అని పేరా ఇచ్చున్నారు. దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇచ్చున్నారు. వాటి ఆన్సర్లు రాద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. పిల్లలు ఆనందించడానికి కారణం ఏమిటి అని ఇచ్చున్నారు. దీని జవాబు సర్కస్ లో రంగురంగుల టెంట్లు, పెద్ద పెద్ద జంతువులు, చురుకైన కళాకారులను చూడడం వల్ల పిల్లలు ఆనందించారు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ 1 సర్కస్ ద్వారా ఏమి నేర్చుకున్నారని ఇచ్చున్నారు. దీని జవాబు సర్కస్ ద్వారా పిల్లలు వినోదంతో పాటు ధైర్య సాహసాలను కూడా నేర్చుకున్నారు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ 1 జోకర్ చేసిన పనికి పిల్లలు ఎలా స్పందించారని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ ఈ నవ్వారు అని రాయండి. నెక్స్ట్ చూడండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. జావేద్ దసరా సెలవుల్లో ఊరు వెళ్ళాడు కదా, బడికి సెలవులు ఇచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారని ఇచ్చున్నారు. ఇక్కడ జవాబు వచ్చేసి బడికి సెలవులు ఇచ్చినప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి, నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాము అని రాయండి. నెక్స్ట్ సెకండ్ 1 చూడండి. నీటి బుగ్గ నుండి నీరు ఎలా వస్తుందని పాఠంలో చెప్పారని ఇచ్చున్నారు. దీని జవాబు నీటి బుగ్గ నుండి స్వచ్ఛమైన నీరు గలగల పారుతూ చిన్న పాయలుగా కిందకు వస్తుందని చెప్పారు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ 1 వర్షం వచ్చే ముందు ప్రకృతి ఏ విధంగా ఉంటుందో రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు వర్షం వచ్చే ముందు ఆకాశంలో నల్లటి మేఘాలు ఒత్తుగా కమ్ముకుంటాయి, చల్లని ఈదురుగాలులు వీస్తాయి, ఉరుముతో మెరుపులు మెరుస్తాయి, పక్షులన్నీ తమ గుళ్లకు చేరుకోవడానికి కలకలం చేస్తూ ఎగురుతాయి అని రాయండి. నెక్స్ట్ 4th 1 పాఠంలో మేఘాలను ఏ విధంగా వర్ణించారని ఇచ్చున్నారు. దీని జవాబు పాఠంలో మేఘాలు ఒకదానిపై ఒకటి పడి దొల్లుతూ
రకరకాల విన్యాసాలు చేసి పింజ మబ్బుల్లాగా తూర్పు వైపున ఒత్తుగా కదిలే నల్లని మేఘాలుగా వర్ణించారు అని రాయండి. నెక్స్ట్ 5th one చూడండి. రామం సూర్య వాగు చూడడానికి వెళ్ళారు కదా, మీరు విహారయాత్రకు వెళ్తే మీ బృందానికి ఏ జాగ్రత్తలు సూచిస్తారని ఇచ్చున్నారు. దీని జవాబు ఎల్లప్పుడూ అందరూ గుంపుగా ఉండాలి, ఎవరు ఒంటరిగా లోతైన నీటి ప్రదేశాలకు వెళ్ళకూడదు, పెద్దలు లేదా ఉపాధ్యాయుల సూచనలను ఖచ్చితంగా పాటించాలి, ప్రథమ చికిత్స పెట్టి మరియు సరిపడే తాగునీరు వెంట ఉంచుకోవాలి అని రాయండి. నెక్స్ట్ చూడండి. నదులు తమ నీటిని తాము త్రాగు, కానీ అవి పంటలు పండడానికి మన దాహం తీర్చడానికి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. నదుల యొక్క సహాయ గుణాన్ని అభినందిస్తూ 4 వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ నదులు స్వార్థం లేకుండా సమస్త జీవన కోటికి మానవులకి జీవన ఆధారంగా నిలుస్తాయి. తన నీటితో పంటలను పండించి పశువు పక్షుల మనుషుల దాహాన్ని తీరుస్తూ గొప్ప త్యాగ నిరతిని చూపుతాయి. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడం ఎలాగో నదులను చూసి మనం నేర్చుకోవాలి. పరోపకార గుణానికి నిదర్శనమైన నదులను కలుషితం చేయకుండా కాపాడుకోవడం మనమందరి బాధ్యత అని రాయండి. ఈ ప్రశ్నతో కొండవాగు అనే సాధన పత్రాలు పూర్తి అయినాయి. నెక్స్ట్ 4వ చాప్టర్ జయగీతం వర్క్ బుక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.